నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 22వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస బహుళపక్ష తదియా తిథి మధ్యాహ్నం 1:46 వరకు, తదుపరి చవితి తిథి. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 10:05 వరకు, తదుపరి రేవతి నక్షత్రం. ధృతి యోగం మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి శూల యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 1:46 వరకు, భవకరణం రాత్రి 12:10 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:10 నుండి 10:36 వరకు. అమృతకాలం సాయంత్రం 5:47 నుండి 7:13 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:37, చంద్రోదయం రాత్రి 8:42, చంద్రాస్తమయం ఉదయం 8:23. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:03 వరకు, మరలా మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:28 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:44 వరకు. యమగండం ఉదయం 6:01 నుండి 7:35 వరకు. ఈరోజు కజారీ తీజ్, కజ్జరి తృతీయ. రక్షాబంధన్ తర్వాత 3వ రోజు. శ్రీకృష్ణ జన్మాష్టమికి 5 రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. వివాహిత స్త్రీలు తమ భర్తల ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం, సుఖ దాంపత్య జీవితం కోసం, అవివాహితులు మంచి భర్త కోసం ఈ రోజు ఉపవాసం ఉండి పార్వతీదేవిని, వేప చెట్టును పూజించి రాత్రి చంద్ర దర్శనం అయిన తర్వాత శనగలతో చేసిన వంటకాలు, తీపి పదార్థాలతో పారణ చేస్తారు. ఈరోజు బహుళ చతుర్థి. గుజరాత్ రాష్ట్రంలో భోల్ చోత్ పేరుతో ముఖ్యమైన పండుగ. ఈరోజు భక్తులు రోజంతా కఠిన ఉపవాసం ఉండి సాయంకాలం ఆవులను, ఆవు దూడలను పూజిస్తారు. ఈరోజు పాలను, పాల ఉత్పత్తులను ఆహారంగా వినియోగించరు. ఈరోజు ఈ పూజ చేయటం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని, ఐశ్వర్యం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. గోపూజ చేయటానికి అనుకూలమైన ముహూర్త సమయం సాయంత్రం 6:24 నుండి 6:50 వరకు ఉంటుంది. ఈరోజు హేరంబ సంకష్టహర చతుర్థి. దీనినే మహా సంకష్టహర చతుర్థి అని కూడా పిలుస్తారు. 32 రూపాలతో కొలవబడే గణపతి రూపాలలో హేరంబ గణపతిది ప్రత్యేకమైన రూపం. హేరంబ గణపతికి ప్రత్యేకమైన దేవాలయాలు ఎక్కడా లేవు. కానీ కాశీ విశ్వనాథుని దేవాలయంలో హేరంబ మహాగణపతిని క్షేత్ర 2వ ఉపదేవతగా పూజిస్తారు. హేరంబ మహాగణపతి పంచముఖాలతో 10 చేతులతో ఉండి సింహముపై కూర్చున్నట్లుగా, ఒక చెయ్యి అభయం ఇస్తున్నట్లుగా, మరొక చేతితో వరాలు ప్రసాదిస్తున్నట్లుగా, మిగిలిన 8 చేతుల్లో రుద్రాక్ష, మెలియ తిప్పిన తాడు, కళ్ళెంలా ఉండే తాడు, ఉండ్రాళ్లు, జపమాల, గొడ్డలి, తన విరిగిన దంతాన్ని పట్టుకుని ఉండే రూపమని రూప వర్ణన. ఈరోజు భక్తులు ఉపవాసముండి మట్టి గణపతిని గణపతి యంత్ర పీఠం మీద ఉంచి వ్రతం ఆచరిస్తారు. ఈ విధంగా వ్రతం ఆచరించటం వలన భక్తులకు భవిష్యత్తులో ఏర్పడే అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయని, సమస్యలను అధిగమించే మనోధైర్యం లభిస్తుంది అని నమ్మకం. హేరంబ గణపతిని ధ్యానం చేయటం వలన భవిష్యత్తుకు సంబంధించిన భయాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. గురువారం రేవతి నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 10:05 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. సాయన రవి కన్యా రాశి ప్రవేశం ఈ రోజు రాత్రి 8:24 జరుగుతుంది. అప్పటి నుండి కన్యాయనం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశీతి పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:19 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.